కేబినెట్ అత్యవసర సమావేశం ఫిక్స్ అయింది. జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణ సచివాలయంలో 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు అజెండా రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అజెండా అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి వాటిని తెలుగు అనువాదంతో సహా కేబినెట్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలను జూలై 1వ తేదీ మధ్యాహ్నం 1 గంట కల్లా ఖచ్చితంగా పంపాలని సీఎస్ ఆదేశించారు. ఒకవేళ ఏ శాఖలోనైనా అజెండా అంశాలు లేనట్లయితే నిల్ రిపోర్టును కూడా నిర్ణీత సమయానికి అందించాలని స్పష్టం చేశారు. మంత్రిమండలి సమావేశం జరిగే సమయంలో ఎలాంటి పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులందరూ ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని సీఎస్ కె రామకృష్ణారావు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ఫిక్స్ అయ్యింది. ఇక జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణ సచివాలయంలో ఈ 34వ మంత్రి మండలి సమావేశం జరగబోతోంది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కేబినెట్ భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల ఎజెండా రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అలాగే ప్రధాన కార్యదర్శులు వివిధ శాఖల కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి ఎజెండా అంశాలను సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి వాటిని తెలుగులో అనువాదంతో సహా కేబినెట్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ నివేదికలను జూలై 1వ తేదీ మధ్యాహ్నం 1 గంట కల్లా ఖచ్చితంగా పంపాలని చెప్పి కూడా సిఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఒకవేళ ఏ శాఖలోనైనా అజెండా అంశాలు లేనట్లయితే నిల్ రిపోర్ట్ ను కూడా నిర్ణీత సమయానికి అందించాలని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మంత్రిమండలి సమావేశం జరిగే సమయంలో ఎలాంటి పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా సీఎస్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ముఖ్యంగా జూలై 2వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు ఇటు అపార్ట్మెంట్ తరహాలో కట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా జూలై 2న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఈ నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు అనుకున్నంతగా లేవు. ఒకవేళ ఎలినినో ప్రభావం ఉంటే మాత్రం ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఈ జూలై ఆగస్టులో ఏమైనా భారీ వర్షాలు వస్తే అప్పుడు వర్షాకాలానికి అనుగుణంగా ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి అనేటువంటి అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల పట్ల కూడా ముందుగానే అప్రమత్తమైనటువంటి ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రణాళిక కూడా రూపొందిస్తుంది. ఇందుకు సంబంధించి ఏదైతే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఆరోగ్య శాఖ తరఫున చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి పథకాల తీరు ప్రజల నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకా మరికొన్ని పథకాలు కూడా తీసుకురావాలని చెప్పి భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు ఎంత మేరకు సద్వినియోగం అవుతున్నాయి ఏంటి అనే దానిపైన కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా జూలై 2వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం చాలా హాట్ గా జరగనుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రధానంగా నగరాల్లో నిర్మించేటువంటి ఇళ్లపైన ఒక నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్ భేటీ. రైట్, థ్యాంక్ యూ.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్ తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ కు విస్తృతమైన అవకాశాలున్నాయని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్ కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీచీ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడిమురు, మాంగనీస్, అల్యూమినియం లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం పేర్కొన్నారు.